అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలంలో 145వ కీర్తన 18, 19 వచనాలు మనం చూసినప్పుడు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొరను ఆలకించి వారిని రక్షించును. దేవునికి నిజముగా మొరపెట్టుట, దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మన కోరికలను, మన ఆశలను తప్పకుండా నెరవేరుస్తాడు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో నిజముగా మొరపెట్టేవారిగా ఉంటున్నామా? ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి ఆలోచన వస్తుంది, జరుగుతుందో జరగదో, వస్తుందో అవదు. కానీ దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. తనకు నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు దావీదు దగ్గరకు సమీపంగా వచ్చాడు. తన జీవితంలో పడిపోయిన స్థితి నుంచి పరలా ప్రభువు లేవనెత్తాడు. దానియేలు సింహానుభవంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మొర్ర దేవుని సన్నిధికి చేరి ఆ యొక్క సింహాల నోళ్లను మూసివేసింది. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిజముగా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అగ్నిగుణాన్ని కూడా దేవుడు తప్పించాడు. ఈరోజు నీవు కూడా గమనించాలి, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నిజముగా మొరపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? పూర్తిగా ప్రభు మీద ఆధారపడి విశ్వాస సంబంధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోరికలు నెరవేరుస్తాడు. నీకున్న ఆటంకాలను, అభ్యంతరాలను ప్రభు తొలగిస్తాడు. కాబట్టి యెహోవా తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుల ప్రభు ఆపాడు. మోషే ప్రార్థన చేయగా దేవుడు మన్నాను కురిపించాడు. కాబట్టి నిజమైన మొర్ర ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతుంది. అద్భుతాలు ప్రభు మన జీవితాలు చేస్తాడు. ఏది ఏమైనా మనం పడుతున్న ప్రయాసం ఏమిటంటే నిత్యరాజ్యానికి మనం చేరుకోవాలి. ఆ నిత్యరాజ్యాన్ని మనం చేరుకోవాలంటే మనలో ఉన్న ప్రతి చెడుతనమును, అపవిత్రతను, ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని విడిచిపెట్టి దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే ఆ ధన్యత ప్రభు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చెప్పిన మాటల్లో తప్పులు ఏమన్నా ఉంటే పొరపాటున దయతో మీరు చెప్పండి. సలహాలు ఏమన్నా తీసుకుంటాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. ఆత్మీయంగా ఉందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.